అన్నీ గమ్మత్తులే. కృష్ణానదికి ఒడ్డునే ఒక చక్కటి ఇల్లుంది. ఆ ఇల్లు అట్టే పెద్దది కాదు కానీ అందంగా, పొందికగా, ఇమిడికగా చూడముచ్చటగా ఉంటూ ఉంది. అందులో నివసించే దంపతులకు ఒకసారి కవలలు కలిగారు. ఇద్దరూ మగ శిశువులే. కవలలు పుట్టిన కొద్ది రోజులకే ఇంటి యజమాని కాలం చేశాడు. అందుచేత ఇంటి పెత్తనమంతా ఇల్లాలైన కృష్ణవేణి మీదనే పడింది. ఏదో ఇంత కలిగిన వాళ్ళు గనక కాలక్షేపానికి లోటు లేకపోయింది. కానీ కృష్ణవేణికి వయసు మీరిన కొద్దీ సంసారం ఈదుకొని చక్కబెట్టుకు రావటం కష్టంగా తోచింది. పోతే కవలల సంగతి చెప్పేదేమిటి? అచ్చు మచ్చు ఒక్క మూసలో పోసిన కుందనపు బొమ్మల్లాగా ఉన్నారు. వాళ్ళకు తల్లిదండ్రులు రాము, లక్ష్మణ అని పేర్లు పెట్టారు. అయితే రూపానికి కవలిద్దరూ ఒకటే కాని వాళ్ళు పెరిగి పెద్దయిన కొద్ది గుణాల్లో మాత్రం ఎంతగానో తేడా కనిపిస్తూ వచ్చింది. పెద్దవాడు రాము సోమరి, దుష్ట స్వభావం కలవాడును. తమ్ముడు లక్ష్మణుడు జనముద్దుగా ఉండేవాడు. నలుగురిలోనూ తలలో నాలుకలాగా మసులుకుంటూ ఉండేవాడు. ఇది ఇద్దరికీ భేదం. రాను రాను రాము దుండగుడుగా తయారయ్యాడు. వాడు తోడ పుట్టిన తమ్ముడినే నానా తిప్పలు పెట్టేవాడు. అయినా లక్ష్మణునికి మటుకు అన్నగారంటే ఎంతో భక్తి. రాము 12 వాడయ్యాడు. ఒకనాడు తమ్ముడితో కయ్యమాడి వాణ్ణి చితక్కొట్టాడు. బలాఢ్యుడు కావటం చేత లక్ష్మణుని ఇంటి నుండి గెంటి వేయడానికి కూడా సాహసించాడు. తల్లి చూస్తూ బాధపడటం తప్ప పెద్దవాణ్ణి ఏమీ అనలేకపోయింది. అమ్మా, నీవేం బాధపడకు. రోజులు ఎప్పుడూ ఇలానే ఉండవు. మంచి కాలం రాకపోదు అంటూ తల్లిని ఊరడించి ఆమె దీవెన పొంది వెళ్ళిపోయాడు లక్ష్మణ. దుండగుడు రాముకి మరికొద్ది రోజులకే పెళ్ళైంది. ఆ వచ్చిన పిల్ల గయ్యాలి గంప, పైగా మూర్ఖురాలు. అత్తకు కోడలికి మధ్య క్షణమైనా పడేది కాదు. ఇంటికి పెద్దవాడైన రాము పెళ్ళం ఎంత చెప్తే అంత. వాడు కొమ్ములివ్వటం చేత ఆ ఊత చూచుకొని వాడి భార్య కృష్ణవేణిని యమయాతనలు పెట్టసాగింది. కొత్తగా వచ్చిన కోడలిది ఆడిందే ఆట, పాడిందే పాట కావటం చేత కృష్ణవేణి ఎంతమాత్రం సహించలేకపోయింది. అందుచేత ఇద్దరి మధ్య అరకొరలు మరీ హెచ్చు పెరిగినాయి. చివరకు చేసేది లేక రాము భార్య మాట విని తన తల్లినే వెళ్ళగొట్టం జరిగింది. పెద్ద బ్రతుకు బ్రతికి ఇటువంటి స్థితికి వచ్చాను కదా అని అనేక విధాలా చింతించింది కృష్ణవేణి. ఈ వేదంతోనే ఆమె కృంగి కృషించిపోతూ ఇల్లు వాకిలి లేకుండా వీధుల్లోనే తిరుగులాడవలసిన గతి ఏర్పడింది. ఇల్లు విడిచిపోయిన లక్ష్మణ కాలు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికల్లా తిరిగాడు. ఆఖరుకు ఒక అడవిలో ఒక దుండగుల ముఠా వాళ్ళు వానికి తారసపడ్డారు. వాళ్ళు లక్ష్మణ్ణి తమ నాయకునిగా ఉండమని కోరారు. సరే, ఇది దైవాజ్ఞగానే భావించి వాడు ముఠాకు నాయకుడైనాడు. అయితే వాడి మంచితనం మాత్రం పోలేదు. ఇలా వాళ్లకు నాయకుడు అవటంలో లక్ష్మణునికి మనసులో ఒక ఉద్దేశం కూడా ఉన్నది. ఈ ముఠా వాళ్ళ చేత కొన్ని పనులు చేయించి అన్నను దారికి తీసుకురావచ్చు కదా అని వాడి తలం. ఇప్పుడు లక్ష్మణునకు మంచి అవకాశం చిక్కింది. అంగబలం చేకూరింది, స్థావరం చిక్కింది, గుండె నిబ్బరం కలిగింది. ఎప్పటికప్పుడు ఇంటి విషయాలన్నీ తన ముఠా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు. క్రమంగా తల్లికి పట్టిన గతి తెలియవచ్చింది. తెలియగానే లక్ష్మణ ఆమెను తన వద్దకు రప్పించుకొని అడవిలో ఒక చోట సదుపాయమైన బస ఏర్పాటు చేయించాడు. లక్ష్మణ వదిన గారు అక్కడి ఇంటిలో సర్వాధికారి అయి ఉన్నదామె. అన్నగారు రాము ఆమె మాటకు అడుగు దాటని బానిసగా తయారయ్యాడు. ఈ పరిస్థితులలో దంపతుల మధ్యన ఒక తంపి పెడితే కానీ వాళ్ళ తెగలు కుదరదని నిశ్చయించాడు. అయితే అన్నగారికి ఎట్టి అపకారం జరగటం లక్ష్మణుడికి ఇష్టం లేదు. అన్నను బాధించిన విధంగానే బుద్ధి చెప్పాలని వాడు నిశ్చయించుకున్నాడు. ముఠాలోని దుండగులు సామాన్యులు కారు, అతి చతురులు. ముందుగా లక్ష్మణ వాళ్ళని తన ఇంటికి పంపించి పెరట్లోని ఆవును తన బసకు రప్పించుకున్నాడు. ఆ ఆవు పాలను ప్రత్యేకించి తన తల్లి కోసమే వినియోగించడానికి ఏర్పాటు చేశాడు. అక్కడ మర్నాడు పెరట్లో ఆవు కనిపించకపోవడంతో రాము భార్యను నిలదీసి అడిగాడు. ఆమె తెల్లబోయింది. ఇద్దరి మధ్యన కలహం పుట్టింది. నేనే పాపం ఎరగను అంటుంది ఆమె. ఇంట్లో ఉన్నదానివి నీకు తెలియకుండా పోవటం ఏమిటి అని అంటూ రాము పెళ్ళాన్ని మెత్తగా తన్నాడు. లక్ష్మణునికి ఎప్పుడో తెలుసు అంతా ఇలా జరుగుతుందని. సరిగ్గా లక్ష్మణ అనుకున్నట్లే జరిగింది. ఇప్పుడు వాడు ఇంతటితో ఊరుకోలేదు. తర్వాత మరొక చిత్రం జరిగింది. ముఠా వాళ్ళు రాము ఇంటి ఇరుగు పొరుగుల ఇళ్లలోకి సమయం కనిపెట్టి దూరి మంచి మంచి విలువైన చీరలు దొంగలించి తెచ్చేవారు. ఇవన్నీ వాళ్ళు రాము భార్య వద్దకు పట్టుకుపోయి తన భర్త పంపాడని చెప్పి ఆమెకిస్తూ వచ్చారు. పరమ మూర్ఖురాలైన రాము భార్య నిజమే అనుకొని
అవన్నీ సంతోషంతో పుచ్చుకొని దాచుకున్నది. పైగా సంతోషం పట్టలేక పని కొట్టుకొని ఇరుగు పొరుగులందరినీ పిలిచి, చూచావమ్మా, మా ఆయన ఎటువంటి చీరలు పంపించారో అంటూ ఆ చీరలన్నీ అందరికీ చూపడం ప్రారంభించింది. ఆడవాళ్ళందరూ తమ తమ భర్తలతో ఈ సంగతి చెప్పారు. కొద్ది రోజుల కల్లా ఆడవాళ్ల చీరలన్నీ ఫలానా రాము దొంగిలించి తన భార్యకి ఇస్తున్నాడని ఊర్లో పెద్ద గోల బయలుదేరింది. కావాలంటే దొంగ వస్తువులన్నీ రాము ఇంట్లో దొరుకుతాయి, రండి చూద్దాం అంటూ ఒకనాడు గ్రామస్తులందరూ బయలుదేరారు. గ్రామస్తులు అంతమంది ఒక్కసారిగా వెళ్ళేసరికి రాము వాళ్ళను శక్తి కొద్దీ అటకాయించాడు. నువ్వు దొంగవు, గజ దొంగవు, కాకుంటే మమ్మల్ని ఎందుకు పోనీయవు అని వాళ్ళు గదమాయించారు. అప్పుడు పౌరుషంతో రాము, అయితే చూచుకోండి అంటూ కోపం కొద్దీ ఇంట్లో పెట్టెలు మూటలు గబగబా యువతలకు విసిరి పారివేశాడు. రండ్రా రండ్రా అని ఒకరినొకరు పలకరించుకుంటూ గ్రామస్తులు రాము ఇంట్లోపల దూరి అన్నీ పరీక్ష చేశారు. అక్కడ అందరికీ ఆశ్చర్యం తోచేటట్టుగా వాళ్ళ వాళ్ళ చీరలన్నీ ఆ ఇంట్లో ఉన్న పెట్టెల్లో దొరికిపోయినాయి. స్పష్టంగా కంటికి కనిపిస్తూ ఉండగా లేదనటం ఎలా? నేను కాదు అని రాము అంటే మాత్రం ఎవరు నమ్ముతారు? గ్రామస్తులకు మనసు ఉడికిపోయింది. కోపం పట్టలేక రాముని పట్టి కట్టి పచ్చడయ్యేలాగా చితక్కొట్టారు. రాము పచ్చి దొంగ, వాణ్ణి కనిపెట్టుండాలి అని ఊర్లో వాదు పడిపోయింది. ఇలా చావదెబ్బలు తిన్న రాముకి ఇదేం అర్థం కాలేదు. ఇదంతా గయ్యాలైన తన భార్య చేసిన మోసమే అంతరచి గబగబా ఇంట్లోకి పోయి పెళ్ళాన్ని సున్నంలోకి ఎముక లేకుండా తన్ని వదిలాడు. ఏమిటి కుట్రంతా అని రాము భార్యను గద్దించడిగాడు. ఆమె వెర్రి చూపులు చూస్తుందే కానీ ఎంత తన్నినా ఉలుకు పలుకు లేదు. అయినా ఆమె మాత్రం ఏం చెప్పగలదు? ఆమెకు కూడా ఇదంతా అగమ్యంగా తోచింది. ఎవడో మోసకారు చేసి ఉంటాడు, వాణ్ణి కనిపెట్టి తగిన శాస్తి చేయాలని ఆమె పంతం పట్టి కూర్చుంది. ఇంతలో తెలివైన రాము భార్యతో, ఒసే ఒసే, నేను అవసరానికి ఊరికి పోతున్నాను, మళ్ళీ రావటానికి 1 వారం పైగా పడుతుంది అని చెప్పాడు. నిజమేననుకున్నది మూర్ఖురాలైన వాడి భార్య. పగటి పూటల్లా ఎలానో ఊరి బయట కాలక్షేపం చేసి అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా రాము తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి గొడవరాలంటే మెల్లగా అడుగులు వేస్తూ లోపల ప్రవేశించబోయాడు. చీరలు తెచ్చి ఇస్తున్న ఆ దొంగవాణ్ణి పట్టి శాస్తి చేయాలని దీక్షతో రాము భార్య నిద్రపోకుండా మెలుగుతోనే పడుకొని ఉంది. ఆ అర్ధరాత్రి సమయాన ఎవరో వస్తున్న చప్పుడు కావటం, మసక మసకగా మనిషి నీడ కూడా కనపడటంతో నిజంగానే ఆ దొంగ వస్తున్నాడు అనుకుందామె. పడుకొని ఉన్న ఆమె చప్పుడు కాకుండా లేచింది, చాకు తీసింది. దొంగ ఎవరో కనిపెట్టాలని రాము ప్రయత్నం. ఆ దొంగను పట్టి శిక్షించాలని వాడి భార్య ఆరాటం. రాము మెల్లగా లోపల ప్రవేశించి కిటికీ కటకటాల్లో నుంచి తొంగి చూశాడు. ఎప్పుడైతే రాము అలా కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడో పట్టుదలతో కనిపెట్టుకొని ఉన్న వాడి భార్య గబగబా వచ్చి, దొరికేవరా దొంగ అంటూ నున్న చాకుతో కోపం కొద్దీ వాడి ముక్కు చెక్కివేయబోయింది. దొంగ మీదనే దృష్టి పెట్టుకొని ఉన్న రాముకు ఆ చీకట్లో తన ముక్కు చెక్కేది ఎవరు అన్న గుర్తు తెలియనే లేదు. అదంతా తను అనుకున్న మోసకారు చేసిన కుట్రేనని వాడి ఊహ. ముక్కు తెగడంతో ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టుగా పెద్ద కేకలు వేస్తూ గోల చేశాడు రాము. ఈ కేకలు విని ఇరుగు పొరుగు వారు వచ్చి తన్ను రక్షించి దొంగవాణ్ణి పట్టుకొని శిక్షిస్తారని రాము ఉద్దేశించాడు. దంపతులిద్దరు కూడా ఇంత పని చేసినా ఆ మోసకారి ఎవరో పట్టుకోవాలని ఆత్రంతో ఉన్నారు. కనపడకుండా ఈ నాటకమంతా ఆడిస్తున్న ఆ దొంగను పట్టి తీరాలని వాళ్ళు పంతం పట్టి ఉన్నారు. ఇటువంటి సమయంలో రాము కేకలు విని ఎదుట ప్రత్యక్షమైన వాడు ఇరుగు పొరుగులు కాదు, వాడి తమ్ముడు లక్ష్మణే. ఆ అవస్థలో లక్ష్మణ్ చూడగానే రాము వాడి భార్య గతుక్కుమని పోయారు. వెంటనే లక్ష్మణ అన్నగారి ముక్కు కట్టుకట్టి అతన్ని ఓదార్చి పాదాల మీద పడి క్షమించమన్నాడు. అన్నయ్య, అపరాధం క్షమించాలి. నేను ఇల్లు వదిలిపోయినప్పటి నుంచి నీకు కలిగిన చిక్కులన్నీ నా వలనే కలిగినాయని నమ్మవలసింది. అయినా దానికి చింతించవద్దు, నీ కష్టాలు గట్టెక్కినాయి అన్నాడు. రాముకి ఇదేం అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మణ అన్నగారిని స్థిమితపడమని చెప్పి తరువాత అతనితో అడవిలో తన బసకు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి రాముకి తన ఆవు కంటపడింది. ఆశ్చర్యపడ్డాడు రాము. అన్నను లోపలికి తీసుకువెళ్ళాడు లక్ష్మణ. తల్లి రాముకి ఎదురు వచ్చి, నాయనా అంటూ ప్రేమతో కౌగిలించుకున్నది. రాము దుఃఖం పట్టలేక చిన్నపిల్లవాడిలాగా ఏడవసాగాడు. రాము తల్లి కాళ్ళపైన పడి, అమ్మా, బుద్ధి గడ్డి తిని నా భార్య మాట విని చెడాను. దాన్ని నమ్మటమే నా ప్రాణం మీదకి వచ్చింది, క్షమించమ్మా అని వేడుకున్నాడు. అటుపైన లక్ష్మణ తాను చేసిన పనులన్నీ పూసగుచ్చినట్టు అన్నకి విన్నవించాడు. తల్లిని తను ఏ విధంగా పోషించింది కూడా పూర్తిగా వివరించాడు. అప్పటి నుంచి
అన్నదమ్ములు ఇద్దరూ ఎటువంటి అరమరా లేకుండా అన్యోన్యంగా మెలగజొచ్చారు. తమ్మునిలాగానే రాము తల్లిని భక్తితో పూజించేవాడు. లక్ష్మణ తనను ఆశ్రయించిన ముఠావాలను బాగు చేసి మంచి దారికి తెచ్చాడు. లక్ష్మణుని నాయకత్వం కింద ఆ దుండగుండ్లు లోకానికి ఉపయోగించే పనులు ఎన్నో చేస్తూ వచ్చారు. ఈ విధంగా లక్ష్మణ మంచితనం వల్ల అటువాడి అన్నా వదినలు బాగుపడ్డారు. ఇటు దుండగులు ముఠా కూడా లోకానికి ఉపకరించింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.